ఇలా ప్రీప్లీట్ చేసిన శారీని ఎలా డ్రైప్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా ప్రీప్లీట్ చేసిన శారీని ఇక్కడ పిన్ ఉంటుంది, దీన్ని రిమూవ్ చేసేయాలి. ఇది రిమూవ్ చేస్తేనే శారీ అనేది ఓపెన్ అవుతుంది మీకు. ఓకేనా? ఇలా బ్యాక్ నుంచి మొత్తం శారీ అంతా రిమూవ్ చేసేయండి. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అంతా ఇలా ఓపెన్ చేసిన తర్వాత కుచ్చుల పాటు దగ్గర పట్టుకోండి. దీని కింద 2 పిన్స్ ఇలా పైకి పెట్టి ఉంటాయి, వీటిని రిమూవ్ చేసేయాలి. ఇవి తీయకపోతే కుచ్చులు అనేవి విడవు. ఈ 2 పిన్స్ ఇట్లా రిమూవ్ చేసేయండి. కింద పిన్స్ రిమూవ్ చేసేసాక కుచ్చులను పట్టుకోండి. ఇది మీకు సెంటర్లోనే ఉండాలి. ఇట్లా కుచ్చులు అనేవి సెంటర్లో పట్టుకుని ఈ ఎక్సెస్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని వెనక నుంచి ఫ్రంట్కి తీసుకురండి. ఇవి మాత్రం సెంటర్లోనే ఉండాలి. ఇలా అలా అని టైట్గా లాగొద్దు. ఇక్కడికి వచ్చింది ఇది, అందుకే నేను ఇక్కడికి పెట్టాను. కొంతమందికి ఇది ఇంత రాదు. కొంతమందికి ఎలా వస్తుందంటే ఇక్కడ పెట్టగానే ఈ ఎక్సెస్ క్లాత్ అనేది ఇక్కడికి వస్తే ఇక్కడికే ఫోల్డ్ చేయాలి, ఇక్కడికి వస్తే ఇక్కడికే ఫోల్డ్ చేయాలి. నాకు చూడండి, ఇప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ అంతా జస్ట్ ఇట్లా పట్టుకున్నాను నేను. దీన్ని ఇలా పైకి లేపాను, ఇక్కడికి వచ్చింది. సో నేను దీన్ని ఇలా వదిలేసి ఇక్కడ టచ్ చేస్తున్నా. ఇక్కడ టచ్ చేసినప్పుడు ఇది కొంచెం స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి, క్రాస్ రాకుండా ఇట్లా టచ్ చేసేయండి. మొత్తం టోటల్గా చుట్టూ ఫోల్డ్ చేసేసుకోండి. ఇది మాత్రం సెంటర్లోనే ఉండాలి. మీరు ఈ పిన్స్ ఏవి తీయకూడదు. మీకు ఇక్కడికి వచ్చిందని ఈ పిన్స్ రిమూవ్ చేసేసి మళ్ళీ అంతా తీసుకోకూడదు. మీకు ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సెంటర్ ప్లీట్స్ అనేవి మిడిల్లోకి రాకపోతే ఈ కట్ చెంగు ఉంది కదా, ఈ కట్ చెంగు దీన్ని ఇటు జరపండి కొంచెం కొంచెం. ఒకవేళ రాకపోతే వస్తే ఎక్కడికి వస్తే అక్కడికే పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఇది ఇక్కడికి వచ్చింది, సో సెంటర్ ప్లీట్స్ మిడిల్లోనే ఉన్నాయి. జస్ట్ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి ఊరికే. ఇప్పుడు ఇది పట్టుకోండి. పళ్ళు చేసిన తర్వాత మిగిలిన పార్ట్ని బ్యాక్ నుంచి ఇలా లెఫ్ట్ షోల్డర్ మీద వేసుకోండి. పళ్ళు ప్లీట్స్ మీ లెఫ్ట్ షోల్డర్ మీద ఇంకొక పిన్ తీసుకుని, ఈ పిన్ మీకు ఇన్ కేసు తీసేయాలనుకుంటే తీసి పెట్టుకోవచ్చు. ఇవి డిస్టర్బ్ అవుతాయి అనుకుంటుంటే వేరొక పిన్ తీసుకుని దీని పక్క నుంచి పెట్టుకోండి. ఇది కూడా ఇప్పుడు ఎక్కడ పెట్టాలంటే మీ బ్లౌజ్ ఉంటుంది కదా, మీ బ్లౌజ్ ఇక్కడ ఉందనుకోండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు ప్రజెంట్ నేను డ్రెస్ మీద ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ పెడుతున్నా. బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పక్కకు పెట్టాలి. సరే అప్పు నెక్స్ట్ వీటిని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడాను ఇంత పైకి పెట్టుకోకుండా జస్ట్ ఇట్లా పెట్టుకోండి, కొంచెం కిందకి. దీన్ని బ్యాక్ నుంచి టైట్గా ఇట్లా క్రాస్గా పెట్టుకుని ఇక్కడ ఫిట్ కావాలంటే మీకు ఇక్కడ టైట్గా లాగాలి. ఇప్పుడు ఈ కుర్చీని రిమూవ్ చేసేయండి. జస్ట్ అట్లా మీ హిప్ దగ్గర నుంచి ఫ్లాంట్గా పెట్టుకుని మీ బెల్లీకి కొంచెం ఒక 4 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ మీ ఇన్నర్కి కలిపి టచ్ చేయండి. ఇన్నర్కి కలిపి పిన్ పెట్టుకోండి. ఇట్లా మీ ఇన్నర్కి కలిపి పిన్ పెట్టండి. పెట్టికోట్ ఉంటుంది కదా, దానికి ఫిట్గా పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇన్ కేసు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందనుకో, ఈ ప్లీట్స్ అనేవి మీకు వస్తే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇన్నర్ ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంటే పెట్టుకోండి, మీకు వస్తేనే పెట్టుకోండి, లేకపోతే వద్దు. ఇలా పెట్టుకుని ఇక్కడ పిన్ పెట్టేసుకుని ఇలా టచ్ చేసుకోండి. మీకు ఇన్ కేసు హిప్ ప్లీట్స్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. కేసు మీకు హిప్ ప్లీట్స్ వద్దనుకుంటే ఇక్కడ ఫ్లాట్గా ఇట్లా లాగి ఇక్కడ టైట్గా పిన్ చేసుకోండి. హిప్ ప్లీట్స్ వద్దనుకుంటే, హిప్ ప్లీట్స్ వస్తే కనుక మీరు పెట్టుకోండి. ఆ నెక్స్ట్ సెంటర్ ప్లీట్స్ ఈ శారీని అంతా ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి ఈ శారీని మిడిల్లోకి టచ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఈ పిన్ కావాలంటే తీసేసుకోవచ్చు. సెకండ్ పిన్ పైనుంచి ఉన్న సెకండ్ పిన్ని కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. నేను రిమూవ్ చేయట్లేదు. ఇప్పుడు వీటిని అడ్జస్ట్ చేసుకోండి. ఈ పళ్ళు ప్లీట్స్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? చాలా మందికి రాకుండా కూడా పెట్టేసుకుంటున్నారు. అసలు అలా బాగోదు, వస్తేనే పెట్టుకోండి, లేకపోతే ఇలా ఫ్లాట్గా పెట్టేసేయండి. నెక్స్ట్ ఈ ప్లీట్స్ అనేవి చబ్బీగా ఉన్న వాళ్ళకి అంతగా సెట్ అవ్వవు. సో కొంచెం థిన్గా ఉన్న వాళ్ళకి అయితే కొంచెం బాగుంటుంది, అది మీరు చూసి పెట్టుకోండి మీ ఇష్టం. నెక్స్ట్ ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ అనేది కొంతమందికి ఇష్టం ఉండదు కనబడితే. సో అప్పుడు ఏంటంటే ఒక పిన్ తీసుకుని ఈ ఫస్ట్ ప్లేట్ ఉంది కదా, ఈ ఫస్ట్ ప్లేట్ని ఇట్లా లేపండి. ఇక్కడ మీ బ్లౌజ్కి బ్యాక్ నుంచి బ్లౌజ్ తీసుకుని మీ బ్లౌజ్కి దీనికి కలిపి ఇక్కడ పిన్ చేసుకోండి. మీకు సైడ్ అనేది కవర్ అవుతుంది ఇట్లా. ఓకేనా? సైడ్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఈ బ్యాక్ సైడ్ పిన్స్ కూడా పళ్ళు పిన్స్ కూడా మీకు వద్దనుకుంటే ఇక్కడ 2 పిన్స్ ఉంటాయి స్టార్టింగ్లో, మిడిల్లో. ఈ 2 పిన్స్ రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకుని ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు, బాగానే ఉంటాయి, న్యాచురల్ లుక్లో ఉంటాయి. కొంతమంది ఉంచేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. 2 ఉంచేసుకున్నా పర్వాలేదు, మీరు రిమూవ్ చేసినా పర్వాలేదు. సో ఇంతే ఫ్రెండ్స్.